పీఠం యొక్క నవరాత్రులు అంటే అమ్మవారి యొక్క రాజశ్యామల నవరాత్రులు, శ్యామల నవరాత్రులు అంటారు. మనకేంటంటే 4 నవరాత్రులు ఉంటాయి. ఒకటి దసరా, మీ అందరికీ తెలిసే మనందరికీ. మాఘ నవరాత్రులేమో శ్యామల, ఆషాఢంలో వచ్చేటి వారాహి నవరాత్రులు, ఉగాది నవరాత్రులు, ఉగాది నుంచి రామనవమికి లలిత నవరాత్రులు. ఈ 4 ఉంటాయి శక్తితత్వంలో. ఈ 4 నవరాత్రులు ఇక్కడ జరపబడతాయి. అయితే శ్యామల నవరాత్రులు ఎందుకు ఘనంగా చేస్తాము అంటే, శ్యామల ఇక్కడ మూల దేవతగా ఉంది. మరి శ్యామల నవరాత్రులు మరి భారతదేశంలో అరుదుగా ఉన్నటువంటి శ్యామల ఆలయాలలో ఇదొక ఆలయం కాబట్టి చాలా తక్కువ ఉంటాయి. రాజశ్యామల ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. ఒక దేశవ్యాప్తంగా ఒక 10 ఉంటే ఎక్కువ, అంత తక్కువ ఉంటాయి. అందున మరకతంతో చేసిన అమ్మవారు ఇంకెక్కడ లేదు, ఇక్కడనే ఉంది. అండ్ ముదురు ఆకుపచ్చ రాయితో చేసిన. అప్పుడు శ్యామల నవరాత్రులలోనే వసంత పంచమి వస్తుందమ్మ. శ్యామల నవరాత్రులు వసంత పంచమి సరస్వతి మాత పుట్టినరోజు. సరస్వతి మాత పుట్టినరోజు అయినటువంటి అది శ్యామల నవరాత్రులలోనే వస్తుంది కాబట్టి, శ్యామల యొక్క అంశావతారమే సరస్వతీదేవి కాబట్టి, ఆ వసంత పంచమి సుదినాన అమ్మవారి యొక్క ప్రేమను, శక్తిని, ఆమె యొక్క తల్లి వాత్సల్యాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో 11,000 మంది మహిళలకు రాజశ్యామల పీఠం తరపున ఉచితంగా ఒక చీరను అంటే అమ్మవారికి అన్ని సమర్పణ చేసి ఆ చీరను ప్రసాదంగా వాళ్ళకి ఇస్తారు. 11,000 చీరలు, ఒక యంత్ర ప్లేటు అండ్ కుబేర కుంకుమ అని అమ్మవారి యొక్క రంగైన ఆకుపచ్చ కుంకుమ, కుబేర కుంకుమ అంటారు. ఇవన్నీ పీఠం తరపున ఉచితంగా సేవాభావంతో వాళ్ళకు ఎటువంటి రుసుము లేకుండా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే అమ్మవారి శారీని ఒకే ఆకుపచ్చ రంగు ఉన్న శారీని ఇస్తున్నాం. సో అట్లా 11,000 మంది ఒకే యూనిఫామ్లో వస్తారు ఆ రోజు. అది వాళ్ళు వచ్చేది కుంకుమార్చన అనే కోణం వస్తారు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, భక్తి కోసం వాళ్ళు భక్తి యొక్క వ్యూలో వస్తారు. వాళ్లకు ఇటువంటి ఆత్మజ్ఞానం అనే వ్యూను శ్రీ విద్య మహాప్రాణోపదేశం ఆ రోజు ఇచ్చి పంపేయడం జరుగుతుంది. ఏకకాలంలో 11,000 మంది మహిళలకు శ్రీ విద్య తత్వాన్ని, అమ్మవారి యొక్క తత్వం మనలో ఏ రకంగా ఉంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన మహాప్రాణ విద్యనే శ్రీ విద్య అంటారు, ఇంకోటి అంటారు. పేర్లు వేరు, కొన్ని పద్ధతులు వేరు, కానీ మూలంగా మీకు సూటిగా చెప్పిన అటువంటి విద్యను వాళ్ళకు కూడా అది ఉచితంగా అందరికీ ఏకకాలంలో అందింపజేసి వాళ్ళను ఆత్మోన్ముఖులుగా తమ యొక్క ఇన్నర్ ఎనర్జీ యాక్టివేషన్ దిశగా వాళ్ళను జ్ఞానం వాళ్ళకు నేర్పించి పంపాలనేది నా యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం. అందుకోసమే ఏకకాలంలో ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇదొక మహత్తర సేవా కార్యం. ఈ రాజశ్యామల హోమం కూడా అప్పుడే చేస్తున్నారండి? అంటే యాగం 9 రోజులు చేస్తాం. ఎందుకంటే నవరాత్రులలో ఖచ్చితంగా శ్యామల నవరాత్రులలో 33 హోమగుండాలు పెట్టేసి పెద్ద యాగశాల వేసి డైలీ యాగం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఇక కంటిన్యూ 9 రోజులు జరిగే విషయం. కానీ వసంత పంచమి రోజు ఈ కోటి కుంకుమార్చన మాత్రం 1 డే ఓన్లీ, అది ఆ రోజు మాత్రమే చేసేది. ఈ కోటి కుంకుమార్చనకి ఎవరైనా రావచ్చు. మనం ఆల్రెడీ మనకు నేమ్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, వారికి ఈ జనవరి 24 నుంచి చీరల పంపిణీ జరుగుతుంది. సో ఆ చీర కట్టుకుని వాళ్ళు కుంకుమ అమ్మవారికి సమర్పించిన ప్రసాదం వాళ్ళకి, అది అమ్మవారి యొక్క కానుక వాళ్ళకు. ఓకే ఓకే ఓకే. జనరల్గా అమ్మవారికి అందరు కానుకిస్తారు కదా, అమ్మవారి ఇప్పుడు వాళ్ళకి కానుకిస్తారు. దానికి ఎవరైనా ఫోన్ చేసి వాళ్ళు దానికి ప్రాసెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ప్రత్యక్షంగా 11,000 కదండి. విచిత్రం ఏంటంటే ఆల్రెడీ మేము అనౌన్స్ చేసిన 10-15 రోజులలో టోటల్ డాటా వచ్చేసింది. అంటే 11,000 దాటిపోయారా? మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి? అందుకే ఇప్పుడు ఏంటంటే మహావరద ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, ఇది కొన్ని ఛానల్స్ వాళ్ళతో మాట్లాడి మనం లైవ్ ఎట్లా పెడతాం ఆ కార్యక్రమాన్ని, పెద్ద ఎత్తున కార్యక్రమం కాబట్టి ఆ లైవ్ పెట్టినప్పుడు వాళ్ళు లైవ్లో ఎలా చేయాలి, ఇంట్లో కూడా వాళ్ళు ఎలా చేసి ఆ కుంకుమను అమ్మవారికి ఇక్కడికి సమర్పించడం, ఎట్లా పోస్ట్ ద్వారా పంపాలి, ఇదంతా చెప్తాను. ఆ రకంగా వాళ్ళు ఇంట్లో ఉండి ఎట్లా చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి చెప్తే ఏకకాలంలో వాళ్ళు కూడా అదే టైంలో వాళ్ళు ఇక్కడ జరుగుతున్న టైంలోనే వాళ్ళ ఇంట్లో కూడా ఆ లైవ్లో చూస్తూ చేస్తే కూడా వాళ్లకు ఈ విశేష కార్యక్రమంలో, ఎందుకంటే కొన్ని లక్షల మంది దీని యొక్క రెస్పాండ్ బాగా వచ్చేసి నేను కూడా ఊహించలే వాస్తవంగా. అంటే ఎన్నో ప్రశ్నలు పడితే అంత దూరమా ఇదా అడదా అంటారు, కానీ సుమారు 4-5 జిల్లాలు మా దగ్గర ఉన్న వాళ్ళ సుమారు అక్కడి నుంచి వస్తున్నాయంటే నేను కూడా ఒక రకమైన ఆశ్చర్యానికి లోనవుతున్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అమ్మవారి కృపనే. సో అంత వాళ్ళ నుంచి
ఈ శ్రద్ధ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇంకా ఆ వేదికను కల్పించాల్సిందే అని కొన్ని ఛానల్స్లో ఇప్పుడు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఇంకొన్ని ఛానల్స్లో భక్తి టీవీ లాంటివి కావచ్చు, ఇంకొన్ని ఎవరితో మాట్లాడి మనం ఆ లైవ్ను ఏర్పాటు చేసి ఆ లైవ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి చేరవేసి ఆ ఇంట్లో వాళ్ళు చేసుకునేలాగా కూడా దాన్ని నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. అట్లా అద్భుతంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తాను.